రైతు సోదరులందరికీ నమస్కారములు. తెలంగాణ రైతు సోదరులకండి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు బంధు గురించి అయితే మరోసారి అయితే సమీక్షలను అయితే ఇలా మాట్లాడడం జరిగింది. ఎవరైతే రైతులు ఉన్నారో ఏదైతే మనకు ఏప్రిల్ 29 తేదీలోపు అయితే 5 నుంచి 6, 7 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అలాగే చాలామందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అంటే పడ్డవారికి ఎవరైతే ఉన్నారో కొంతమందికి అయితే లక్ ఉన్నందుకు మరి ఎలానో తెలియదు, కానీ 5 ఎకరాలు 12 ఎకరాల వారికి కూడా కొందరికైతే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట. ఎవరైతే సాగు చేస్తున్నారో సాగు చేసినా సాగు చేయకున్నా కూడా కొందరికైతే సాగు చేయకున్నా కూడా డబ్బులు పడుతున్నాయి. మరి ఎప్పుడు డబ్బులు జమ కావడం జరుగుతుంది? అలాగే చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న రైతు బంధు పథకానికి గణనీయమైన మార్పులు తీసుకురావాలని అయితే రియల్ ఎస్టేట్ హోల్డింగ్లు మినహా చురుగ్గా సాగు చేసే వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా రైతు భరోసా పథకాన్ని అమలు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తన ఉద్దేశాన్ని అయితే పునరుద్ధరించారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు అర్హత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అంటే మనకు ఏప్రిల్ 29వ తేదీ లోపు అయితే అందరికైతే రైతు బంధు డబ్బులు అయితే 5 ఎకరాల నుంచి 6, 7 ఎకరాల వారి ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ రైతు బంధు డబ్బులు అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. అలాగే ఏకాకాలంలో వచ్చేసి రైతులకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. దాని గురించి ఒకసారి చూసుకున్నట్టయితే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని, వారికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పునరుద్ధరించారు. మహబూబాబాద్ సభలో మాట్లాడుతూ అయితే మనకైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అయితే పూర్తి చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు. కాగా ఎవరైతే రైతులు ఉన్నారో మీరు ఎవరు కూడా దిగులు చెందవలసిన అవసరం లేదు. ఎవరైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో అప్పులు తీసుకున్నారో ఖచ్చితంగానైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా మాట్లాడడం జరిగిందన్నమాట. 2 లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో ఖచ్చితంగానైతే మాఫీ చేయడం జరుగుతుంది. ఏదైతే ఏకకాలంలో వచ్చేసి ఆగస్టు 15 లోపు అయితే రైతు రుణమాఫీ గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఒక్కొక్క దాఫాల వారీగా మాఫీ చేస్తున్నారు. అందరికీ నమస్కారములు. రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతు బంధు డబ్బులు వచ్చేసి మీ అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మరి ఎవరికి జమ అయ్యాయి, అలాగే ఎవరికైతే జమ కాలేదో అంటే మీది ఏ జిల్లా అలాగే కామెంట్ చేయండి. మరి డబ్బులు అసలు ఎందుకు పడతలేవు? కొన్ని జిల్లాలో వచ్చేసి చాలా మందికి అయితే 100% పైగానైతే డబ్బులు అయితే ఏవైతే రైతు బంధు స్కీమ్ కింద ఇచ్చేదో అవే అగ్రికల్చర్ ఫండ్స్ వచ్చేసి చాలా మందికి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. రైతు బంధు ఒక్కసారి పక్కకు పెడితే మనకు 2 లక్షల రుణమాఫీ పై చూసుకుందాం. 2 లక్షల రుణమాఫీ ఏదైతే బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో రైతులు వచ్చేసి అంటే ఏదైతే మనం లోన్స్ అప్పులు తీసుకున్నారో వాళ్ళకు వచ్చేసి 2 లక్షల రుణమాఫీ పై అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైతులకు వచ్చేసి 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. మన 7 గంటలకు వచ్చినాం మేము. అంతేనా? 7 గంటలకు వచ్చి మోతి వరకు కూడా మోత కాదు. ఇక మా పరిస్థితి చూడరాదు, మా బతుకులు చూడు ఎట్టున్నదో, మా పంట చూడు గిట్లున్నది. ఇక మీకెళ్ళి వెళ్ళిపోయేటోని పని న్యాయం. అంతేనా? మీ ఇక్కడ ఇక కష్టపడ్డోళ్ళ పని మా పని గిట్లు ఉంటది. పొలగాని చూడు ఎట్లా నిలబడతారో, ఎండ కొడితే పొలగాన మొక్కలని కర్రేవాడు. ఇప్పుడు చూడు ఇక మోత్తానం చూడు ఎట్లా వేసుకొస్తారో మెదలు. ఎండ చెప్పే ఎండ అయితే మాకు లేట్ అవుతుంది, దాన్ని మోసుకొస్తాను. మరి ఏం చేస్తారు? మొయ్యపోతే ఇప్పుడు రైతు ఊకుంటాడు. అవును కదా, మొయ్యపోతే రైతు ఊకుంటాడు. ఇప్పుడు మూత కావాలని పెంచేమంది. ఇప్పుడు ఎండ అయితే మేము ఉంది పోవాలి, ఇంటికి పోవాలి. బువ్వ తిండే బుగ్గి తిండే ఈ వరకు బువ్వ తిండే మంచిలు కూడా తాగకుండా మోస్తాను. ఇప్పుడు 6 గంటల నుంచి మొదలు పెట్టి ఇంతవరకు మోసినా కూడా కావాలి. టైం ఇప్పుడు ఎంత అయితే 10 అవుతాన్ని. ఇంకా గంటన్నర మోసినా కాదు. ఇలా కొంచెం చల్లబడేపటిగా మొత్తాను. ఎండ అయితే మేడ మొత్తం మొయ్యం. రైతు ఊకోడు. రైతు పుణ్యానికి అంటాడు, పైసలు ఇస్తలేడా రైతు అంటాడు. రైతు అంటాడు కానీ పైసలు ఇస్తాడు. మీరు నాకు మోత అయినాక పోవాలంటాడు. ఏం చేసాడు మా రైతు? అక్కడొక్క పారి వరిసిండు, అక్కడొక్క పారి, ఇటొక్క పారి, 3 జాగాలు 4 జాగాలు ఎత్తామంటే 3 జాగాలు ఇవ్వంటాడు.
మీరు పుణ్యానికి వచ్చిరా వేయని అంటాడు. మా పరిస్థితి ఏం చెప్పు, కైగిలి గల్ల పని. మరి అది పని కావద్దు ఇక. పని కావాలంటే మరి మేము ఏం చేస్తాం చెప్పు. మరి అయినా కడిగి చేస్తాం ఇక. బువ్వ తినకుండా బుగ్గి తినకుండా చేస్తాను గట్లా. అంతమందం అయితే ఏం చేసిన విద్య నువ్వు నీ పనికి నువ్వు వెళ్ళిపో. ఇక మా పని మేము మా చేసుకుంటాం గాని ఇంత గాంధీ రాము. ఇంత మోసినాక వస్తాం. బువ్వ తినం ఇక, అన్నం తినం. బువ్వ తినపోతే ఎట్లా? బువ్వ తినేయాలి పని. ఎట్లా బువ్వ తింటే ఇప్పుడు మూత కాదు. ఎండ వెళ్తే ఇక్కడ ఉంటామా మేము, వెళ్ళిపోతాం తొందరగా. అదే వెళ్ళిపోదామనే ఇప్పుడు చెప్తాను.